ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ప్రపంచంలోని ప్రతి నగరంలో పిరమిడ్ ఉండాలి, ప్రతి భాషలో పిఎంసి రావాలన్న పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిపత్రి. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కిమ్స్ నర్సింగ్ కాలేజ్ లో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించిన మాస్టర్లు. సత్యసాయి జిల్లా ధర్మపురిలో విజయవంతంగా కొనసాగుతున్న భగవద్గీత ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం. వనపర్తిలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ధ్యాన శిక్షణ అవగాహన కార్యక్రమం నిర్వహించిన మాస్టర్లు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా భగవద్గీత జ్ఞాన సప్తాహం. వనపర్తి జిల్లా గోపులాపురంలోని హనుమాన్ దేవాలయంలో విజయవంతంగా 44 రోజుల అఖండ మౌన ధ్యానం. ఇక వివరాల్లోకి వెళ్తే, సత్యసాయి జిల్లా ధర్మవరం పిరమిడ్ మాస్టర్లతో పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిపత్రి సజ్జన సాంగత్యం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మవరం పిరమిడ్ మాస్టర్లు పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిపత్రికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ విదేశాల్లో పరిపత్రి విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారని కొనియాడారు. అనంతరం పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిపత్రి తన అద్భుత సందేశం ద్వారా ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఒక కొత్త షో వస్తుంది, దాంట్లో నా స్టోరీ అంతా చెప్తాను, మీరు తప్పకుండా చూడాలి ఆ షోని. మీరు స్వర్ణామృతం చూసారా? ఎవరు చూడలేదు? ఓకే. అలాగే ఇంకొక షో పిఎంసి తెలుగులో రాబోతోంది. తెలుగులో మొత్తం స్టోరీ వస్తుంది, త్వరలో రాబోతోంది. సో దాంట్లో ఈ కష్టం ఏంటో, ఏంటి కష్టమో, ఎంత హాయిగా ఉండిందో. కష్టం ఉన్నా అది హాయే. పాట ఉంది కదా, అంతా మధురమే. కష్టం మధురం, సుఖం మధురం. అది చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం, అది అలవాటైంది. ప్రపంచ శాంతి కోసం పిఎంసి నిర్వహణలో తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆగస్టు 22 నుండి 28 వరకు నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞానికి అందరినీ ఆహ్వానిస్తూ జగిత్యాల జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు పిఎంసి ట్రస్టీ ధ్యాన గద్దర్ భూపతిరాజు. ఈ కార్యక్రమంలో భాగంగా మెట్టుపల్లి, వేములకుర్తి, గోదూర్ గ్రామాల్లో పర్యటించి పిరమిడ్ మాస్టర్లు ధ్యానులకి ధ్యాన మహాయజ్ఞం ఇన్విటేషన్లను అందించి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. మన జీవితం దుఃఖం పోయింది, ఇంతకంటే గొప్ప జ్ఞానం ఏం కావాలి? మన జీవితం మనం ఈ భూమి మీద ఉన్నంత సేపు దుఃఖాన్ని దూరం చేసినటువంటి మహానుభావుడు బ్రహ్మశిపత్రి. ఇంత గొప్ప జ్ఞానం ఇచ్చిన తర్వాత మన ఇంట్లో కూర్చుంటే మంచిదా? అవును అమనండి, ఇంట్లో కూర్చుంటే మంచిదా? రోడ్ ఎక్కాలి, వదిలిపెట్టాలి, జాగ్రత్త చేయాలి, ధ్యానం. ఇదే కదా మన పనిగా. ఇంత సత్యం దుఃఖం పోయింది కదా, అసలైన దుఃఖం పోయింది, సత్యం తెలిసింది. ఆ సత్యంలో జీవిస్తూ ఎంతో మందికి సత్య మార్గాన్ని బోధించే అవకాశం మనకు వచ్చింది. చూడు, ఎంత గొప్ప అదృష్టం అది. ఇవాళ శ్రీకృష్ణుడు భగవద్గీత నేను మాట్లాడుతున్నాను, అన్ని చేసి మాట్లాడు. ఇంతమంది నోటి నుంచి వస్తుంది భగవద్గీత, ఇంతమంది నోటికి భగవద్గీత వస్తుందంటే వీళ్ళందరూ శ్రీకృష్ణులే. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మర్షి గోపాల్ రెడ్డిచే శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 3వ రోజు బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి యోగా, బుద్ధి అనే అంశం గురించి అద్భుతంగా వివరించారు. అలాగే భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నడుమ విరమించినను విపరీత ఫలితములు కలుగవు. కొద్దిగా కోటంతా చేసినావనుకో, ఆ కోటంతా వ్యర్థం కాదు. యోగం యొక్క సంపద కోటంతైనా ఒక్క జన్మలో నువ్వు కోటంతా కూడబెట్టావంటే అది మెల్లిమెల్లిగా నిన్ను ఆక్రమిస్తూనే పోతుంది, నిన్ను తనలోకి చేర్చేసుకుంటుంది, నీకు దుఃఖాలు ఆశించే స్థితి కలిగిస్తుంది అని భగవాన్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ ఏమిట? ఫస్ట్ నంబర్ 1 ఏదంట? రాగద్వేషాలు లేకుండా ఉండడం. నంబర్ 2 ఏంటంట? దాని స్థానంలో ధర్మాలను ప్రవేశపెట్టుకోవడం.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని కిమ్స్ నర్సింగ్ కాలేజ్లో నర్సింగ్ విద్యార్థులకి ధ్యాన శిక్షణ అద్భుతంగా ఇచ్చారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి. ఈ సందర్భంగా శ్వాస మీద ధ్యాస గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే కలుగు లాభాలను చక్కగా వివరించారు. ధ్యాన సాధనతో ఆత్మవిశ్వాసం, మంచి ఆరోగ్యం, చురుకుదనం పెరుగుతాయని తెలిపారు. ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మపురి గ్రామంలోని రామాలయం గుడి వద్ద సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ చే 81వ భగవద్గీత ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం ఘనంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 3వ రోజు జ్ఞానదాత డిటి వెంకటేష్ ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాల ద్వారా సహనం, మోక్షం అనే అంశాల గురించి చక్కగా వివరించి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. నువ్వు సహనం అనేటువంటిది వహించడం వల్ల నువ్వేదో కోల్పోతావు అని అనుకోతాయా. మోక్షం అనేటువంటి అమృతత్వాన్ని నువ్వు చేరుకోగలుగుతావు, నువ్వు ముక్తి పొందుతావయ్యాన్ని. ఎంహిన వెదయంతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఏ మానవుణ్ణైతే ఈ చల్లదనము, వేడి అనేటువంటి శారీరక స్పర్శలు కానీ, మానసికమైనటువంటి ఇది కష్టము, ఇది నష్టము, ఇది నాకు సుఖము, ఇది నాకు దుఃఖము అనేటువంటి ద్వంద్వ భావనలు కానీ ఏ మానవుణ్ణైతే ఇబ్బంది పెట్టవో, దుఃఖానికి గురి చేయలేవో అటువంటి మానవుడు పురుషుల్లో శ్రేష్ఠుడు, వాడే పురుషర్షభుడు. ఈ రకంగా తన మనసుని ఎవడైతే తయారు చేసుకుంటాడో, తయారు చేసుకొని ప్రపంచంలో కర్మాచరణలో ఉంటాడో అటువంటి వాడు తన మనసులో సమత్వాన్ని సాధించినటువంటి వాడైతాడు. ఈ సమత్వాన్ని సాధించినటువంటి వాడే ధీరుడుగా చెప్పబడతాడు. అటువంటి ధీరుడే మోక్షము అనేటువంటి అమృతత్వాన్ని అందుకోగలుగుతాడు. ధీరుడు అంటే ఏం చెప్తున్నాడు? ప్రపంచంలో డబ్బు సంపాదించినోడు, లేదంటే యుద్ధంలో గెలిచినోడు, లేదంటే ఇంకోటి ఏదైనా కానీ ఒక అధికారాన్ని పొందినోడు, వాడిని ధీరుడు అని చెప్పలే. తన మనసును తను నిలిపి వచ్చేటువంటి ప్రాపంచిక ఆ కష్ట నష్టాల పట్ల, సుఖ దుఃఖాల పట్ల ఒకటి నాకు ఉండల్లా, ఒకటి నాకు ఇష్టము, ఇంకోటి ఇష్టం అనేది వంటిది కాకోకుండా రెండు వచ్చేటువంటి భావనల్లో సుఖము దుఃఖంలో రెండింటిని విడగొట్టు చూడుకోకుండా వనపర్తి పట్టణం బండారు నగర్లో గల ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ధ్యాన శిక్షణ అవగాహన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు సూదిని జైపాల్ రెడ్డి, జ్ఞానేశ్వర్లు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ధ్యాన శిక్షణ అద్భుతంగా ఇచ్చారు. ఆధునిక యుగంలో విద్యార్థులకు ధ్యానం ఎంతో అవసరమని స్పష్టం చేశారు. ధ్యాన సాధనతో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని తెలిపారు. విద్యార్థులు ధ్యానాన్ని తమ జీవితంలో ఒక భాగం చేసుకోవాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. శక్తి పెరుగుతుంది, ఆలోచన విధానం మారుతుంది, పాజిటివ్ ఆలోచన వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు ధ్యానం ద్వారా. నేను కూడా టీచర్ జాబ్కి చదువుతున్నాను, ప్రిపేర్ అవుతున్నాను ప్రస్తుతానికి. మెడిటేషన్ విద్యార్థులు ధ్యానం చేయడం ద్వారా బుద్ధి వికసిస్తుంది. అక్కడ పిల్లలు ఆట పెడుతున్నారు వెనకాల, ఆ పిల్లలకి ఏం చేయాలో తెలియదు అనమాట. మెడిటేషన్ చేసినప్పుడు కామ్గా కూర్చుంటారు. అలా ఇంకొకటి ధ్యానం చేయడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. అంటే సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, సజ్జన సాంగత్యం చక్కగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ స్వామి పాల్గొని ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
మెదక్ జిల్లా నర్సాపూర్లో ఆగస్టు 9న జరిగే మహాకర్ణ శాకాహార ర్యాలీకి బ్రహ్మకుమారులను అలాగే పిరమిడ్ మాస్టర్లను ఆహ్వానించారు నిర్వాహకులు. మూగ జీవుల పరిరక్షణకై ఈ ర్యాలీని తలపెట్టామని, మహాకర్ణ శాకాహార ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతంగా చేయాలని ఆహ్వానించారు. అనంతరం అందరూ కలిసి ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పిరమిడ్ నిర్వాహకులు బొమ్మిడ్యాల సత్యనారాయణ, లక్ష్మీ దంపతులు, పిరమిడ్ మాస్టర్లు అనంతమ్మ, సువర్ణలు పాల్గొన్నారు. ఓం శాంతి. మేము అనుభూతితో చెప్తున్నాము. మెడిటేషన్ అనేది చాలా అవసరము. మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఈ ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరు దుఃఖంలో కూరుకుపోతున్నారు. శాశ్వత ధ్యాస అనేది ప్రతి ఒక్కరికి జీవితంలో అవసరమైంది. ఎంత డబ్బులు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా ఇవంతా సమాప్తం అయిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. ఒకటే ధ్యానం అనేది చాలా అవసరం. కాబట్టి మేము అనుభవంతో చెప్తున్నాం. కాబట్టి మీరందరూ పాల్గొవాలని మేము మనసారా కోరుకుంటున్నాము. ఓం శాంతిలో మనము విద్యాలయంలో నుంచి మనం మాట్లాడుతున్నాం. విషయం ఏంటంటే ఆగస్టు 9న శాకాహారాన్ని దిగ్విజయంగా చేయాలని పట్టణాల వాసులు అందరూ పాల్గొని ధ్యాన కార్యక్రమంలో దిగ్విజయం చేసేసి వాళ్ళ మానసిక శాంతి కానీ ఆరోగ్య శాంతి కానీ సమూలంగా పాల్గొని విజయవంతం చేయాలని నర్సాపూర్ శాఖ పరంగా మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయాలని మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాం. అందరూ రావాలని కోరుకుంటున్నాం. 3వ వార్షికోత్సవాన్ని లక్ష్మీనారాయణ పిరమిడ్ నర్సాపూర్ శాఖ పరంగా మంచిగా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బత్తులపల్లి నాగేంద్ర పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా సాధన అనే అంశం గురించి పలు ఉదాహరణల ద్వారా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి మంచి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నువ్వు ఎంత సాధన చేస్తావో అంత పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానం అర్థమవుతుంది. నువ్వు సాధన చేయకపోతే పుస్తకాల్లో ఉన్న జ్ఞానం అంతగా అర్థం కాదు. చదువుతుంటామంది కానీ ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానము మనకు ఉద్దులంగా క్షుణ్ణంగా మనకు అర్థం కావాలంటే మెయిన్ సాధన. మనలో ఉన్న భయాన్ని పోతే సాధన వల్ల, జ్ఞానం వల్ల, జ్ఞానానికి పెద్ద కర్మాణం. నాకు చిన్నప్పుడు పాసు ఇంట్లోనే బాత్రూమ్ పాసు పోగానే భయం. ఇప్పుడు రాత్రి 10 గంటల కాడ పులిందరికి పోయి వచ్చాయి ఒకరిని. అంటే నడుచుకుంటే కాదు, అందులో సార్ చెప్పేది అట్లుంది. నాకు భయం ఉండే. ఒకరోజు భయం పోవాలని మాస్టర్ సీనియర్ పుస్తకాలు చిన్నప్పుడే చదువుతాను. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలత రెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గోపులాపురంలోని హనుమాన్ దేవాలయంలో 44 రోజుల అఖండ మౌన ధ్యాన కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలత రెడ్డిలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని ఎంతో నిష్ఠతో ఆచరించాలని సూచించారు. గ్రామాన పిరమిడ్లు నెలకొల్పడమే తమ ఆశయమని తెలిపారు. ప్రతి ఇంటిలో ధ్యానం చేస్తే ఆ ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం వారిరువురిని గోప్లాపురం గ్రామ పెద్దలు ఘనంగా సత్కరించారు. సత్యసాయి జిల్లా గొట్లూరులోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిపత్రి సజ్జన సాంగత్యం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
జూలై 19న కృష్ణా జిల్లా ఉయ్యూరులోని దీపక్ థియేటర్లో బ్రహ్మర్షి పత్రిజీ ఫిలిం ప్రదర్శన అనంతరం మూవీ విజయోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా దీపక్ థియేటర్లో అనేక కార్యక్రమాలు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. సినిమా మొదలు కావడానికి అరగంట ముందు సామూహిక ధ్యానం నిర్వహించారు. అలాగే విరామ సమయంలో ప్రతి ఒక్కరికి బిస్కెట్ ప్యాకెట్, వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. సినిమా ప్రదర్శన ముగిసిన తర్వాత మూవీ థియేటర్లోనే ప్రముఖుల సందేశాలు ఇచ్చారు. ఆ తర్వాత పట్టణంలో మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. అనంతరం అందరికీ అన్నప్రసాదం అందించారు. కాబట్టి ధ్యానం ద్వారా తెలిసేది మనకు ధర్మం. ధర్మం అంటే ఏంటంటే ఏది ఇస్తే అది పదింతలు వస్తాయి. మంచి ఇస్తే మంచి వస్తుంది పదింతలై, చెడునిస్తే నువ్వు ధ్యానం చేసి కూడా ఒక జీవిని చంపుతున్నావంటే, ఒక జీవిని హింసిస్తున్నావంటే ఆ హింస పదింతలై ప్రకృతిలోకి విడుదలవుతుంది. కాబట్టి నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు, శాకాహారం అయి ఉంటే చాలు. ఈ సకల చరాచర సృష్టిలో ఎవరికి కీడు కలిగించకుండా మేలు చేయడమే మహాకరుణ. ఏంటండి? దాంట్లో భాగంగా మేలు చేయడం, అన్నిటికన్నా ఉన్నతమైన మేలు ఏదైనా ఉంది అంటే అది ధ్యానాన్ని అందించడము, జ్ఞానాన్ని అందించడము, ప్రతి ఒక్కరు శాకాహారులుగా ఉండండి అని చెప్పడం. సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ కైలాస్ పాటిల్ ఆధ్వర్యంలో కర్ణాటక బీదర్ జిల్లా బసవ కళ్యాణ్లోని శ్రీ క్షేత్ర పరుషకట్టలో ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా భక్తులకి కరపత్రాలను పంపిణీ చేసి ధ్యానం, శాకాహార విశిష్టల గురించి చక్కగా అవగాహన కల్పించారు. అనంతరం ధ్యాన సాధన గురించి అవగాహన కల్పించి అందరి చేత ధ్యానం చేయించారు. పిఎస్ఎస్ఎం విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ నిడమనూరులోని సాయిబాబా గుడిలో 108 రోజుల అహింసా ధర్మ మహాయజ్ఞం మొదటి రోజు కార్యక్రమం జూలై 27న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. బ్రహ్మర్షి పిరమిడ్ మెడిటేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో పత్రిజీ అమృతోత్సవం జూలై 24న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు మౌన ధ్యానం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. ప్రపంచ శాంతి కోసం పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి నిర్వహణలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ధ్యాన మహాయజ్ఞం 2 ఆగస్టు 22 నుంచి 28 వరకు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో సామూహిక ధ్యానం, బ్రహ్మర్షి పత్రిజీ జ్ఞాన సందేశాలు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల సందేశాలు, సంపూర్ణ ఆరోగ్య సూత్రాలు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సందేశాలు, సంగీత నృత్య కార్యక్రమాలు నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు ధ్యాన మహాయజ్ఞం కమిటీ వైస్ చైర్మన్ సంగీత బాబు.
పిఎస్ఎస్ఎం తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని టీటీడీ కళ్యాణ మండపంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అమృతోత్సవం జూలై 24న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాతాజీ సుమిత్రానంద సరస్వతి విచ్చేసి ఆధ్యాత్మిక ప్రవచనం చేయనున్నారు. మధ్యాహ్నం భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. కృష్ణా జిల్లా అడ్డాడ గ్రామంలోని శ్రీ గురుదత్త శ్రీ చక్ర మెరకాబా పిరమిడ్లో పాత్రిజీ స్మృతి స్మరణోత్సవం అలాగే 12-21 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం జూలై 25న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ధ్యానం, 12 గంటల నుంచి 1 గంట వరకు సజ్జన సాంగత్యం నిర్వహించబడను. జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మిట్టా మనోహర్ విచ్చేయనున్నారు. ధ్యానులకు మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.